చంద్రబాబు నాయుడు సాధ్యం కాని హామీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హడలెత్తిపోయారని, అందుకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది అని, అది చంద్రబాబు నాయుడు మోసపూరిత మేనిఫెస్టోగా రుజువైందని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మొదట మండలంలోని ముత్రాసుపల్లి గ్రామంలో ఈ ఉదయం ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగా మొత్తం వివిధ పంచాయతీలలోని 42 గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజలు సైతం భారీగా పాల్గొని ప్రతి పల్లెలోనే ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు వెంటరాగా ఇల్లు ఇల్లు తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నవరత్నాల సంక్షేమ పథకాల కరపత్రాలను పంచుతూ అనంతరం ప్రచార వాహనంపై తిరుగుతూ పర్యటన సాగించారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలను అందించారని, అమలు చేసి చూపించారని, ఆ పథకాలను మరింత మెరుగుపరుస్తూ మేనిఫెస్టో విడుదల చేశాడని, ప్రజలందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, సీనియర్ నాయకులు కామూరి రమణారెడ్డి, వెంగయ్య చౌదరి, వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గృహ సారథులు, కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్డీఏ